ఈరోజు చాలామంది సేవకుని విలువ తెలియని వాళ్ళు. ఒక విషయం చెప్తా వినండి, దేవుని విలువ తెలిసిన వాళ్ళకి సేవకుని విలువ తెలుస్తుంది. ఆమేనండి అందరూ. ఏంటట? దేవుని విలువ తెలిసిన వాళ్ళకే సేవ విలువ తెలుస్తుంది, సేవకుని విలువ కూడా తెలుస్తుంది. కొంతమందికి దేవుడు అంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడంటే విశ్వాసం లేకుండా, దేవుడంటే ప్రియులారా నమ్మకం లేకుండా ఉండేవాళ్ళు, వారికి సేవకుని విలువ కూడా తెలియదు, సేవకుని బాధ్యతను గుర్తించలేరు, సేవకుని ప్రయాసను గుర్తించలేరు, సేవకునిలో ఉన్న తపనను గుర్తించలేరు. ఈరోజు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఇదిగో రోదే ఉందా, ఆమె పేతురు గారి స్వరమును గుర్తించినట్టుగా ఈరోజు మీరు కూడా ఆ సేవకుని భారం, సేవకుని ప్రయాస, సేవకునిలో ఉన్న తపన, సేవకునిలో ఉన్న ఆ తృష్ణ మీరు కూడా కలిగి దినదినము పరిచర్యలో ముందుకు వెళ్ళుదురుగాక. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. అలా కాకుండా నామకార్థంగా ఉండి ప్రియారా ఎంతకాలం వస్తున్నా ఎప్పుడు వచ్చినట్టుగానే తిరిగి వెళ్ళిపోతూ నీ జీవితంలో ఎదుగు లేకుండా బదుగు లేకుండా ప్రియులారా నామకార్థపు అనుభవాల్లో నువ్వు కొనసాగితే దీవెన ఎలా వస్తుంది? ఒక చిన్నది రోదే ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న ఒక పాఠం ఏంటంటే, ఆమె ప్రియులారా దైవ సేవకుని గుర్తించింది, దైవ సేవకుని స్వరాన్ని గుర్తించింది, దైవ సేవకుని భారాన్ని గుర్తించింది. భారాన్ని గుర్తించింది కాబట్టే వినండి, ఇప్పుడు అతని కొరకు ప్రార్థన చేసే సమూహంలోకి వెళ్ళగలిగింది. అర్థమైంది కదా? ఆ భారాన్ని ఈమె గుర్తించింది కాబట్టి, ఆ సేవకుని త్యాగాన్ని గుర్తించి చూసింది కాబట్టి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఐక్యపడి ప్రార్థన చేయడానికి ఎంత ఆసక్తి చూపించింది. అందుకని ఈరోజు ప్రియులారా మీరందరితో దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడు సేవకుని అడుగుల్లో మనం అడుగులు వేస్తూ, సేవకుని మాట మనం వింటూ, సేవకుని స్వరాన్ని గుర్తిస్తూ ప్రియులారా ఆ భారము, ఆ తపన, ఆ వైరాగ్యం మనలో దినదినము చెప్పండి అందరూ అధికమగునుగాక. ఒక మాట చెప్తా వినండి, 10 ఎండి పుల్లలు ఉన్నాయి, పొయ్యిలో పెట్టాం, దాంట్లో మధ్యలో ఒక పచ్చి పుల్ల పెట్టాం, ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్దమ్మా? మండిద్ది. అదే ఓకే. ఇప్పుడు ప్రియులారా అదే ఒక ఎండి పుల్లని బాగా మండేదాన్ని తీసుకెళ్ళి పచ్చి పుల్లలో పెట్టాం, ఏమవుద్ది? ఆరిపోద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంతమందిలో నువ్వు రోజు వస్తున్నావు, వచ్చినట్టు వెళ్ళిపోకూడదు, వాక్యం వింటున్నావు అలాగే వెళ్ళిపోకూడదు, దులుపుకొని పోకూడదు. ఏం చేయాలో తెలుసా? నీలో ఆ భారం ఎక్కువ అవ్వాలి. దేవునికి స్తోత్రం. బాధ్యత ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. సమర్పణ నీలో కలగాలి. అట్లా నీవు ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకనే దేవుని సేవకుని స్వరాన్ని, భారాన్ని గుర్తించే ఒక అద్భుతమైన వ్యక్తిగా నీవు మారుదువుగాక. చెప్పండి అందరూ ఆమేన్.